अस्सलामुअलैकुम नाज़रीन, मैं हूं मोहम्मद अब्दुल मुखीत। आप देख रहे हैं मेंटी न्यूज़। एनटीआर गर्ल्स डिग्री कॉलेज में विदाई तकरीब अमल में आई। मुस्तकिल महबूबनगर में एनटीआर डिग्री गर्ल्स डिग्री कॉलेज में मुनक़िदा साल आखिरी के तालिबात की विदाई तकरीब में प्रिंसिपल ने आला तालीम की अहमियत पर इजहार करते हुए कॉलेज में इस साल मुनक़िद की गई तारीख़ी तालीमी नुमाइश में हिस्सा लेने वाले तालिबात को इनामात दिए गए। कन्वीनर आमिना बेगम की जानिब से तालिबात की हिम्मत अफजाई के लिए ज़ाती तौर पर तरग़ीबी इनामात भी दिए गए। साथ ही तारीख़ी तालीमी नुमाइश के कामयाब इनेक़ाद पर आमिना बेगम को मुबारकबाद पेश की गई। ये नुमाइश कॉलेज के लिए एक अजीम कारनामा है जिसकी बदौलत तालिबात में उसूल इल्म का ज़ौक़ पैदा हो। बात अज़ा पालामर यूनिवर्सिटी वाइस चांसलर राजा रत्नम ने खिताब करते हुए कहा कि तालीम के साथ साथ अखलाकी जौहर भी पैदा हो। बात अज़ा इन्होंने कॉलेज के टॉपर्स में इनामात भी तकसीम की। इस मौके पर प्रिंसिपल एनटीआर डिग्री कॉलेज बीबी ज़ैनब और डॉक्टर प्रतिभा और दीगर मौजूद थे। एनटीआर कॉलेज में एनुअल डे एंड स्पोर्ट्स डे 23/4/2019 यानी आज मनाया जा रहा है, जिसमें यहाँ पर 2100 लड़कियाँ पढ़ती हैं जो बड़े शानदार तरीके से अपना कल्चरल और स्पोर्ट्स में बहुत नुमायाँ काम अंजाम देती हैं। हर फील्ड में हमारी लड़कियाँ आगे हैं और यहाँ पे जिज्ञासा और युवा रंगरंगम में स्टेट लेवल पर जिज्ञासा में सेकंड, फिज़िक्स प्रोजेक्ट में लाई है और कल्चरल प्रोग्राम में भी यहाँ की लड़कियाँ और लिटरेरी में हिंदी में फर्स्ट प्राइज़ आया है और स्पोर्ट्स में खो खो में सेकंड प्राइज़ हमारे कॉलेज को हासिल हुआ। इस तरह हमारा कॉलेज हर फील्ड में हर मैदान में आगे है और महबूबनगर डिस्ट्रिक्ट में स्ट्रेंथ के लिहाज से यानी तादाद के लिहाज से यहाँ पर सेकंड नंबर पे है। मैडम का नाम बोलिए। मेरा नाम डॉक्टर बीबी ज़ैनब है, प्रिंसिपल एनटीआर कॉलेज। విశ్వవిద్యాలయంలో ఆల్ అఫిలియేటెడ్ కాలేజెస్ ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఎన్టీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్ జరపడం జరిగింది. అందులో నేను ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్స్కు ఎప్పుడైతే వస్తామో పిల్లల్ని వారి వారి యొక్క విద్య బోధనలో చాలా చాకచక్యంగా మంచి ప్లాన్ చేసుకొని వాళ్ళు విద్యను అభ్యసించి ముఖ్యంగా విద్యార్థులు కాలేజీకి తర్వాత వాళ్ళ పేరెంట్స్కు తర్వాత యావత్ సమాజానికి ఒక మంచి పేరు తీసుకొచ్చే విద్యార్థులుగా మెలగాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ హయ్యర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్లో మన వంతు పాత్ర ముఖ్యంగా పాలమూరు యూనివర్సిటీ చాలా ఇనిషియేటివ్స్ తీసుకొని డిగ్రీ కాలేజీలో ఉన్న విద్యార్థులు విద్య పట్ల ఒక నాణ్యమైన విద్యను అందిస్తున్నాము. వాళ్ళు కూడా ఈ యొక్క అవకాశాన్ని చేయి చేసుకొని వాళ్ళు చాలా అభివృద్ధి చెందాలనే ఒక విషయాన్ని తెలపడం జరిగింది. ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఎప్పుడైతే పిల్లలు విద్యార్థులు ఈ డిగ్రీ కంప్లీట్ చేస్తారో డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మంచి అవకాశాలు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 తర్వాత సివిల్స్ ఎగ్జామినేషన్స్ కానీ వాటిని మరీ ఎక్కువగా అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తున్నాము. ప్రతి కాలేజీలలో ముఖ్యంగా స్టాఫ్ మెంబర్సు, తర్వాత లైబ్రరీసు, తర్వాత ల్యాబ్సు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ముఖ్యంగా కంప్యూటర్, తర్వాత వైఫై, తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇవి ఉన్నాయా లేవా అనే ఒక ఉద్దేశంతో మేము ఈ డిగ్రీ కాలేజ్ను డెవలప్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్లో పాల్పంచుకోవడానికి నాకు ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. మన మీడియా వాళ్ళకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భూమి పొరల నుంచి భూలోకమచ్చింది, తెల్ల తెల్ల మబ్బుల్లా తేలాడుతుంటాది. అగ్గి మంటల్లోన భగభగా మండుద్ది, గాలి సప్పుల్లోన గలగల నవ్వుద్ది.
పల్లె చెరువుల నీళ్ళై పాటలే వాడుద్ది పంచభూతాల్లోన బతుకమ్మ ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ తెలంగాణ జాతి ఆత్మార బతుకమ్మ మాకు బతుకునిచ్చే మా అవ్వార బతుకమ్మ మా పిడికిట్ల వరి బువ్వ మెతుకూర బతుకమ్మ కంచె కట్టాలంకాలే పువ్వు పువ్వు తెంపి తేవాలే మా బతుకమ్మ అంబాలంలా పేర్చి పెట్టాలే